నమస్కారం. సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో కణితులపై యమపాసం, కీమోథెరపీ. ఇలా తింటే మరుపు రాదు, పొట్ట బాగుంటేనే మనకు ఆరోగ్యం, యోగాతో భుజం నొప్పి మాయం, ఇంకా హెల్త్ టిప్. క్యాన్సర్ ఈ 3 అక్షరాల్ని తలుచుకుంటే మనలో చాలా మందికి మృత్యువు కళ్ళ ముందు మెదులుతుంది. క్యాన్సర్ అన్న పేరును పలకాలంటే గుండెల్లో దడ మొదలవుతుంది. క్యాన్సర్ అంటే ప్రాణాంతకమన్న నమ్మకమే ఇందుకు కారణం. నిజానికి క్యాన్సర్ను ఎదిరించి నిలవడం, పోరాడి గెలవడం సాధ్యమే. తొలి దశలో గుర్తించి కీమోథెరపీ చికిత్స తీసుకుంటే క్యాన్సర్ నుంచి తేలిగ్గానే బయటపడొచ్చు. ఒకప్పుడుతో పోలిస్తే కీమోథెరపీ చికిత్సలోనూ ఇవాళ విప్లవాత్మకమైన మార్పులెన్నో వచ్చాయి. కీమోథెరపీతో దుష్ఫలితాలు కూడా బాగా తగ్గిపోయాయి. క్యాన్సర్ కణితుల్ని మట్టుబెట్టే కీమోథెరపీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ కణితిని తుదముట్టించేందుకు ప్రధానంగా 3 చికిత్సా విధానాలున్నాయి. వీలైనంత వరకు సర్జరీ చేసి ఆ కణితిని తొలగించేయటం ఒక విధానం. రేడియేషన్ కిరణాలతో కణితిపై దాడి చేసి దాన్ని ఛిద్రం చేయటం మరో విధానం. ఈ సర్జరీ, రేడియేషన్ థెరపీలే కాకుండా మందులతో క్యాన్సర్ కణితిని, ఒంట్లోని క్యాన్సర్ కణాలను తొదముట్టించి వాటిని మట్టుబెట్టడం మరో కీలక మార్గం. దీన్నే కీమోథెరపీ అంటారు. ఈ కీమోథెరపీలో భాగంగా లోనికి ఇచ్చేవి మందులే అయినప్పటికీ ఇవి మహాశక్తివంతమైనవి, అత్యంత ప్రభావవంతమైనవి. క్యాన్సర్ కణాలపై ఇవి పెద్ద ఎత్తున దాడి చేస్తాయి. అయితే ఈ క్రమంలో ఇవి కొన్నిసార్లు ఒంట్లోని ఆరోగ్యవంతమైన కణాలను దెబ్బతీస్తాయి. అందుకే కీమోథెరపీ తీసుకుంటున్న సమయంలో అనివార్యంగానే కొన్ని దుష్ప్రభావాలు తలెత్తుతాయి. ఇలా ఏ రకాల దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఉందో ముందే అవగాహన పెంచుకుంటే వాటిని అధిగమించటం చాలా తేలికవుతుంది. క్యాన్సర్ వైద్యంలో లేక క్యాన్సర్ కణాలని మన శరీరంలో అంతమొందించడానికి లేదంటే వైద్యం చేయడానికి వాడే మందుల్ని మనం కీమోథెరపీ డ్రగ్స్ ఆర్ కీమోథెరపీ మందులని అంటాం. ఈ ఏంటంటే మనకి క్యాన్సర్ అనగా మన శరీరంలో కణాలు అదుపు తప్పి విభజన జరిగేదనేది జరుగుతూ ఉంటుంది. ఈ కీమోథెరపీ మందులు ఆ అదుపు తప్పి విభజన జరిగే ఆ కణాలని వాటి లోపల ఆ DNA మీద ప్రభావం చూపించడం వల్ల ఆ క్యాన్సర్ కణాలని అంతమొందిస్తుంది, అలాగే క్యాన్సర్ని అదుపులో ఉంచుతుంది. ఇలాగా ఈ కీమోథెరపీ మందులు ఆ క్యాన్సర్ కణాల మీద అంతమొందించడం వల్ల, వాటిని విభజన తగ్గించడం వల్ల, మొత్తం ఆపటం వల్ల ఇది ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్టు క్యాన్సర్ వైద్యంలో 3 ముఖ్య భాగాలు ఉంటాయండి, విభాగాలు. ఒకటి మెడికల్ ట్రీట్మెంట్ అంటే కీమోథెరపీ, రెండోది సర్జికల్ ట్రీట్మెంట్ అంటే ఆపరేషన్, అది రకరకాల ఈ రోజుల్లో పద్ధతులు వచ్చినాయి. మూడోది రేడియేషన్ థెరపీ. కీమోథెరపీ మందులు అనేది మనం ఏ క్యాన్సర్లో ఇస్తున్నాం అనేది మొదటగా చూసుకోవాలి. దాని తర్వాత అది మనం ఏ ఉద్దేశంతో ఇస్తున్నాం. కొన్నిసార్లు మనం కీమోథెరపీ అనేది ఆపరేషన్కి ముందు ఇస్తాం, కొన్నిసార్లు ఏంటంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత తిరిగి రాకుండా ఉండటానికి ఇస్తాం. కాబట్టి అది ఏ రకమైన క్యాన్సర్ని బట్టి, ఏ రకమైన ఉద్దేశంతో మనం ఇస్తున్నాన్ని బట్టి నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనేవి ఉంటుంది. అసలు క్యాన్సర్ కణాలను తుదముట్టించాల్సిన కీమోథెరపీ మందులు సాధారణ ఆరోగ్యవంతమైన కణాలను ఎందుకు దెబ్బతీస్తాయి? దీనికోసం క్యాన్సర్ కణాల స్వభావాన్ని కొద్దిగా అర్థం చేసుకోవటం అవసరం. సాధారణంగా మన శరీరంలోని కణాలన్నీ ఒక క్రమంలో విభజన చెందుతూ ఉంటాయి. కానీ కొన్ని కణాలు ఈ క్రమం తప్పి విపరీతంగా విభజన చెందుతూ తామర తంపరగా తమ సంఖ్యను పెంచుకుంటూ అవే ఓ పెద్ద కణితిలా తయారవుతాయి. అవే క్యాన్సర్ కణాలు. క్యాన్సర్ చికిత్సలో భాగంగా మనమిచ్చే కీమోథెరపీ మందులు ప్రధానంగా ఇలా వేగంగా విభజన చెందే కణాలను పట్టుకొని వాటిని చంపేస్తూ ఉంటాయి. అందుకే మన శరీరంలో వేగంగా విభజన చెందుతుండే ఇతరత్రా కణాలు కూడా కొంతవరకు ఈ మందుల ప్రభావానికి లోనై దెబ్బతింటాయి. దుష్ప్రభావాలకు ఇదే మూలం. ఉదాహరణకు మన వెంట్రుకల కుదురులోని కణాలు చాలా వేగంగా విభజన చెందుతూ ఉంటాయి. అందుకే కీమోథెరపీ ఆరంభించగానే ఈ కణాలు దెబ్బతిని జుట్టు రాలిపోతుంది. అలాగే ఎముక మజ్జలోనూ రక్త కణాలు వేగంగా విభజన చెందుతూ ఉంటాయి. కాబట్టి కీమోథెరపీ ప్రభావం దాని మీద ఉంటుంది.
ఇలా వేగంగా విభజన చెందని కణాలు అవయవాలపై కీమోథెరపీ ప్రభావం పెద్దగా ఉండదు. అందుకే దుష్ప్రభావాలను ఈ కోణం నుంచి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కీమోథెరపీ అనేది ఒక పదమే అండి. దాంట్లో మనకి వివిధ రకాల డ్రగ్స్ అనేవి ఉంటుంది. అది ఏ క్యాన్సర్లో వాడుతున్నాం, ఏ రకమైన మందు ఇస్తున్నాం అనే దాన్ని బట్టి మనం ఇచ్చే మార్గం కూడా ఉంటుంది. దాదాపు చాలా వరకు మనం ఇంట్రావీనస్ రూట్ అంటే నరాలకే మనం ఇస్తాము. కొన్నిసార్లు ఏంటంటే ఇంట్రాథీకల్ అంటే వెన్నుపూసలో మనకి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్లో ఎక్కిస్తాం. ఎందుకంటే మెదడులో జబ్బు వచ్చినప్పుడు కూడా అలా ఇచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే కనుక మనం కండరానికి కూడా ఇస్తాం, ఇంట్రామస్కులర్ రూట్ అనేది. కాబట్టి వివిధ మార్గాల్లో మనం కీమోథెరపీ మందులు అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కీమోథెరపీ మనం ఎప్పుడైనా క్యాన్సర్ రోగికి ఇచ్చే ముందు 2-3 విషయాలు తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. మొదటిది, ఆ రోగి యొక్క వయసు ఎంత. రెండోది, ఆ రోగి యొక్క ఎత్తు ఎంత, బరువు ఎంత. మూడోది, మనం ఏ రకమైన క్యాన్సర్లో ఇస్తున్నాము, ఏ స్టేజ్లో ఇస్తున్నాము. నాలుగోది, అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే కనుక ఆ రోగికి కేవలం క్యాన్సర్ జబ్బేనా, మిగతా ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా. బీపీ ఉందా, షుగర్ ఉందా, లేదంటే ఆస్తమా ఉందా, లేదంటే ఇదివరకు ఎప్పుడైనా గుండెపోటు కానీ పక్షవాతం కానీ వచ్చినాయా. వాళ్ళ యొక్క వయసుని, వాళ్ళ యొక్క ఎత్తు బరువుని మిగతాయి కూడా తీసుకుని మనం ఆ మందు యొక్క మోతాదు ఇవ్వటం అనేది జరుగుతుంది. కీమోథెరపీ ఆరంభించగానే చాలా మందిలో వికారం, వాంతులు మొదలవుతాయి. దీన్ని నివారించేందుకు కీమో మొదలు పెట్టక ముందే స్టెరాయిడ్స్ ఇస్తారు. దీనివల్ల వాంతుల సమస్య చాలా వరకు తగ్గుతుంది. వాంతులు మరీ ఎక్కువైతే ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాల్సి ఉంటుంది. కీమోథెరపీ వల్ల జీర్ణ సమస్యలు కొన్ని తలెత్తుతాయి. ముఖ్యంగా గ్యాస్ సమస్య ఎక్కువగా వేధిస్తుంది. అందుకని గ్యాస్ చేరకుండా, చేరినా తేలికగా బయటకు వచ్చేయటానికి కొన్ని రకాల మందులుంటాయి. మల విసర్జన సరిగా లేకుంటే కొన్ని రకాల సిరపులు వాడాల్సి ఉంటుంది. ఇలా ప్రతి దుష్ప్రభావానికి కొన్ని రకాల మందులుంటాయి. అందుకని కీమోథెరపీ తర్వాత అవయవాలపై ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయన్నది తెలుసుకునేందుకు ముందుగానే కొన్ని పరీక్షలు చేయిస్తూ ఉంటారు. కీమోథెరపీ ఇచ్చే ముందు ప్రతిసారి కొన్ని రక్త పరీక్షలు చేసి అప్పుడే నివారణ చర్యలు ఆరంభిస్తారు. అవసరాన్ని బట్టి కీమోథెరపీ మోతాదులను కూడా హెచ్చుతగ్గులు చేస్తూ ఉంటారు. గత దశాబ్ద కాలం నుండి వైద్యం బాగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ఏంటంటే కనుక మనం ఏ జన్యుపరమైన మార్పు వల్ల ఈ జబ్బు వచ్చిందనేది మనం కనుక్కోగలుగుతున్నాం చాలా వరకు. అది రొమ్ము క్యాన్సర్లో అవనండి, లేదంటే ఊపిరితిత్తుల క్యాన్సర్లో అవనండి, లేదంటే అండాశయ క్యాన్సర్లో అవనండి, లేదంటే పేగు క్యాన్సర్లో అవనివ్వండి. ఏ జన్యుపరమైన మార్పు వల్ల ఈ క్యాన్సర్ వచ్చింది మనం తెలుసుకోవడం వల్ల మనం ఈ రోజుల్లో ఏంటంటే ప్రెసిషన్ థెరపీ లేదంటే ప్రెసిషన్ మెడిసిన్ వాడుతున్నాం. ఏంటంటే కేవలం ఆ క్యాన్సర్ కణం మీద ఉన్న రిసెప్టార్ని మనం టార్గెట్ చేయడం ద్వారా దానికి సంబంధించిన ఇంజెక్షన్ కానీ లేదంటే ట్యాబ్లెట్ కానీ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి కేవలం కీమోథెరపీయే కాకుండా ప్రెసిషన్ మెడిసిన్, టార్గెటెడ్ థెరపీ అంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్, ఆ రిసెప్టార్కి బదులుగా మనం ఒక ఇంజెక్షన్ ఇస్తున్నాం మోనోక్లోనల్ యాంటీబాడీస్. అలాగే ఇమ్యునోథెరపీ, ఆ రోగి యొక్క రోగనిరోధక శక్తిని పెంచి ఆ క్యాన్సర్ సెల్స్ని అంతమొందించడానికి మనం ఇమ్యునోథెరపీ అని కూడా మనం మందులను వాడే అవకాశం ఉంది. ఇలా వివిధ రకాల అత్యాధునిక మెడిసిన్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ అంటే దుష్ప్రభావాలను కూడా మనం చాలా వరకు తగ్గించుకుని ఇలాగా మెడిసిన్స్ వాడటం వల్ల ఆ క్యాన్సర్ కణాలని పూర్తిగా అంతమొందించి తొలి దశలో అయితే ఇంకెప్పుడూ రాకుండా చేయొచ్చు. అలాగే అడ్వాన్స్డ్ దశలో మనం కనుక్కున్నా కానీ చాలా సంవత్సరాల వరకు ఆ పేషెంట్ యొక్క ఆయుర్దాయం కూడా మనం కాపాడుకోవచ్చు. కీమోథెరపీ చికిత్సలో వాంతులు, విరేచనాలు, నీరసం, నిస్సత్తువ, రక్తహీనత, జుట్టు రాలిపోవటం, కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు రావటం అన్నవి సర్వసాధారణమే. డాక్టర్ చెప్పే సూచనలతో పాటు సమతులాహారం, తగినంత ద్రవాహారాలు, నిత్యం కాసేపు నడక, మనసుకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అందించే హాబీలను అలవాటు చేసుకోవటం ద్వారా క్యాన్సర్ చికిత్సలు తెచ్చిపెట్టే దుష్ప్రభావాలను ప్రభావవంతంగా తట్టుకుని క్యాన్సర్ మహమ్మారి నుండి బయటపడవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. 50 ఏళ్లు దాటాక మనలో చాలా మందికి మతిమరుపు అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది. కొందరిలో అది డిమెన్షియాగాను, అల్జీమర్స్ గాను మారుతుంది. వయసు పైబడ్డాక ఇదంతా మామూలే అనుకుంటున్నాం. కానీ నిజానికి మంచి ఆహారంతో మతిమరుపు సమస్యని సమర్థంగా అడ్డుకోవచ్చునని చెబుతున్నారు యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటీకి చెందిన పరిశోధకులు. అందుకోసం మైండ్ డైట్ ని పాటించాలని వారు సూచిస్తున్నారు. మెడిటరేనియన్, డాష్ అనే 2 రకాల ఆహార పద్ధతుల కలయికను మైండ్ డైట్గా వ్యవహరిస్తారు.
మెడిటరేనియన్ ఆహారం గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. వేరుశెనగ, జీడిపప్పు, బాదాం, బ్రౌన్ రైస్, జొన్న, చికెన్, ఆలివ్ ఆయిల్, చేపలతో కూడిన నిండు పౌష్టికాహారం అది. ఇక డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్గా పిలిచే డాష్ డైట్ను ప్రధానంగా రక్తపోటుకు అడ్డుకట్ట వేసే ఆహారంగా చెప్పుకోవచ్చు. ఇందులో ఉప్పును తక్కువగా తీసుకోవడంతో పాటు ఆకుకూరలు, పచ్చి కాయగూరల వంటి వాటికి ప్రాధాన్యం ఉంటుంది. ఈ 2 రకాల ఆహారాలు కలగలిసిన మైండ్ డైట్ని రోజు తీసుకునే వృద్ధుల్లో అల్జీమర్స్ వంటి సమస్యలు 8% తక్కువగా ఉన్నాయని చెబుతోంది సిన్సినాటి శాస్త్రవేత్తల అధ్యయనం. అందులోనూ వారానికి ఒకసారైనా బెర్రీ రకం పళ్ళని తినేవాళ్లు, వెన్న, నెయ్యిలకు బదులు ఆలివ్ ఆయిల్ను ఉపయోగించేవాళ్లు, చిరుతిండ్లకు బదులుగా వేరుశెనగ, జీడిపప్పు లాంటి వాటిని తీసుకునే వాళ్లలో అల్జీమర్స్ సమస్య 25% తక్కువగా ఉందని తేలింది. 45 నుంచి 75 ఏళ్ల మధ్య ఉన్న సుమారు 93,000 మంది వృద్ధుల్ని 10 ఏళ్ల పాటు పరిశీలించాక ఈ విషయాన్ని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. మన పొట్ట బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. ఆకలి, అరుగుదల బాగున్నంత వరకు మన ఆరోగ్యానికి ఏ ఢోకా లేదు. ఏ కారణంగానైనా పొట్టలో సమస్య తలెత్తితే అది మొత్తంగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇవాళ మనలో చాలా మంది పొట్టను చేతిలో పట్టుకుని డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. అజీర్తి, అసిడిటీ, మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్, పేగుపూత, ఇలా పొట్టలో సమస్యలకు అంతే ఉండడం లేదు. వీటిలో చాలా సమస్యల్ని కేవలం ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులతోనే సరిదిద్దుకోవచ్చు. జీర్ణ వ్యవస్థని, పేగుల్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఛాతీ మంట, దీర్ఘకాల మలబద్ధకం, పేగుపూత వంటి జీర్ణకోశ సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. వీటిలో చాలా వాటిని మనం జీవనశైలి మార్పులతోనే చక్కదిద్దుకోవచ్చు. పొట్ట ఆరోగ్యానికి వేళకు భోజనం చేయడం అనేది అన్నింటికంటే కీలకం. పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి సమతులాహారం కీలకం. కూరగాయలు, పండ్లు, నిండు గింజధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. మాంసం, ప్రాసెస్డ్ ఫుడ్స్ తక్కువగా తినాలి. కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలను అందించే పాలు, పెరుగు, మజ్జిగ వంటివి మేలే. లాక్టోజ్ పడని వారు మాత్రం పాల పదార్థాలకు దూరంగా ఉండాలి. రోజూ తగినంత పీచు లభించేలా చూసుకోవటమూ ముఖ్యమే. ఒకేసారి ఎక్కువ కాకుండా తక్కువగా ఎక్కువసార్లు తినటం అనేది పొట్టకు మేలు చేస్తుంది. ఇక మల విసర్జన తీరుతెన్నులు ఆరోగ్యం గురించి విలువైన సమాచారాన్ని ఇస్తాయి. తరచూ విరేచనాలు అవుతున్నా 4-5 రోజుల వరకు తగ్గకున్నా ఏదో తేడా ఉందని అనుమానించాలి. 45 ఏళ్లు దాటిన వాళ్లు పెద్ద పేగు ముందస్తు పరీక్ష, కొలనోస్కోపీ, అన్నవాహిక క్యాన్సర్ ముందస్తు పరీక్షను తప్పనిసరిగా చేయించుకోవాలి. శారీరకంగా చురుగ్గా ఉండడం పేగుల ఆరోగ్యానికి కీలకం. ఎంత ఎక్కువగా శ్రమ చేస్తే పేగులు అంతే ఎక్కువగా కదులుతాయి. పెద్ద పేగు ద్వారా ఆహారం త్వరగా ముందుకు కదలడానికి వ్యాయామం తోడ్పడుతుంది. మలబద్ధకం, కాలేయ కొవ్వు తగ్గడానికే కాకుండా పేగుల్లో సూక్ష్మక్రిముల వైవిధ్యానికి, మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి వ్యాయామం దోహదం చేస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి. మన ఒంట్లో నీరు తగ్గితే జీర్ణక్రియ సరిగ్గా సాగదు. కాబట్టి తగినంత నీరు, ద్రవాలు తీసుకోవాలి. మద్యం, నొప్పి మందులు పేగులకు హాని చేస్తాయి. మద్యం కాలేయానికి హాని తలపెట్టడమే కాదు, నేరుగా జీర్ణాశయం, పేగుల మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి మద్యం జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. తరచూ నొప్పి మాత్రలు వేసుకుంటే జీర్ణాశయంలో, పేగుల్లో వాపు ప్రక్రియ ప్రేరేపితమవుతుంది. పేగుల్లో పుండ్లు పడొచ్చు. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తలు పొట్టను, జీర్ణ వ్యవస్థను చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. మన మోకేళ్లు బాగుంటేనే మనం చక్కగా నడవగలం. అలాగే మన భుజం బాగుంటేనే మనం నిత్య జీవితంలో అన్ని రకాల పనుల్ని సులువుగా చేసుకోగలం. అయితే భుజం కీలులో ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా అది మన పాలిట పెద్ద కష్టమే అవుతుంది. చేయి కదలికలన్నీ అతి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతాయి. తినడం, తాగడం కూడా కష్టమైపోతుంది. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ మనలో కొంతమందికి భుజంలో నొప్పి అనేది వేధిస్తుంటుంది. దైనందిన కదలికల్ని కట్టిపాడేసే భుజంలో నొప్పికి యోగాను ఒక చక్కటి పరిష్కారంగా చెబుతారు నిపుణులు. భుజం నొప్పిని తగ్గించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో భుజం నొప్పి సమస్యకి కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు ఏమేమి చేయాలి, కొన్ని ముద్రలు ఎలా చేయాలి అన్న దాని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ మధ్యకాలంలో చాలామంది వచ్చి
భుజం నొప్పి వస్తుందండి అని చెప్తున్నారు. రాత్రి పడుకుంటూ ఉంటే, ఒక ప్రక్క పడుకుంటూ ఉంటే భుజం అంతా నొప్పి వచ్చేస్తుంది అని చాలామంది దగ్గర విన్నాను. సాధారణంగా ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు, లేదంటే ఏదైనా పట్టినప్పుడు, లేదంటే ఆర్థరైటిస్ సమస్య వచ్చినప్పుడు, లేకపోతే ఇట్లాంటి సందర్భంలో ఈ నొప్పులు వస్తూ ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఈ సమస్యను వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. సరైనటువంటి పౌష్టికాహారం తీసుకుంటూ, అంటే కాల్షియం చక్కగా ఎక్కువగా ఉండేటటువంటిది ఆహారాన్ని తీసుకుంటూ, అదేవిధంగా డి విటమిన్ శరీరానికి సమృద్ధిగా లభించేటటువంటి కొన్ని ప్రికాషన్స్ తీసుకొని, వాటికి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజులు, ఆసనాలు కూడా చేయడం ద్వారా కూడా చాలా ఇమ్మీడియట్లీ అది రిలీఫ్ రావడం అని కూడా గమనించాం. దాంట్లో భాగంగా కటిచక్ర ఆసనం, అర్ధ కటిచక్ర ఆసనం, అదేవిధంగా వాయుముద్ర. ఇప్పుడు వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. కటిచక్రాసనం, పాదాలు 2 జతలో ఉంటాయి. దండాసనంలో ఉన్న తర్వాత 2 చేతుల్ని పైకి రేజ్ చేయాలి, షోల్డర్స్ హైట్కి. ఇప్పుడు మీ యొక్క రైట్ హ్యాండ్ని లెఫ్ట్ హ్యాండ్కి లెఫ్ట్ సైడ్ ఉంచి, మీ లెఫ్ట్ హ్యాండ్ని ఎంత వీలైతే అంత పూర్తిగా రైట్ సైడ్ భుజం దాకా వచ్చే విధంగా స్ట్రెచ్చింగ్ చేయాలి. ఆ స్ట్రెచ్చింగ్ స్టేజ్లో ఆ విధంగా ఉంచాలి. రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్కి ప్రెజర్ ఉంచి, ఇప్పుడు స్లోగా రిలీజ్ చేయాలి. ఇప్పుడు అదేవిధంగా రైట్ హ్యాండ్ స్ట్రైట్గా ఉంచుకొని, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ని రైట్ హ్యాండ్కి రైట్ సైడ్ ఉంచాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో మీ యొక్క రైట్ హ్యాండ్ని లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ దగ్గరికి వచ్చే విధంగా టర్న్ చేసి స్ట్రెచ్చింగ్లో ఉంచాలి. ఇప్పుడు స్లోగా రిలీజ్ చేసి, ఇప్పుడు అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఇంకోసారి లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్గా ఉంచుకొని, మీ యొక్క రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్కి లెఫ్ట్ సైడ్ ఉంచి, మీ రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్ని పూర్తిగా రైట్ సైడ్ స్ట్రెచ్చింగ్ చేసి ఉంచాలి. స్లోలీ రిలీజ్ చేయాలి. అదేవిధంగా రైట్ హ్యాండ్ స్ట్రైట్గా ఉంటుంది. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్కి రైట్ సైడ్ బ్యాక్ సైడ్ ఉంచు, పూర్తిగా రైట్ హ్యాండ్ని లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ దగ్గర తీసుకొని రావాలి. ఇప్పుడు స్లోగా రిలీజ్ చేయాలి. 2 చేతులు యథాస్థానానికి క్రిందకి తీసుకొని రావాలి. ఇప్పుడు మీ యొక్క ఎడమ చేతిని పూర్తిగా రేజ్ చేసి అర్ధ కటిచక్రాసనం, పూర్తిగా రైట్ సైడ్ బెండ్ అవ్వాలి. నిదానంగా యథాస్థానానికి రావాలి. అదేవిధంగా రైట్ హ్యాండ్ని కూడా రేజ్ చేయాలి. శ్వాసను తీసుకుంటూ, ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ లెఫ్ట్ సైడ్కి టర్న్ అవ్వాలి, బెండ్ అవ్వాలి. ఇప్పుడు నిదానంగా యథాస్థానానికి రావాలి. ఇప్పుడు వాయుముద్ర చేస్తాం. సుఖాసనంలోకి రావాలి. సుఖాసనంలో కూర్చున్న తర్వాత ఇప్పుడు మనం వాయుముద్ర చేస్తాం. అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా మోకాళ్ళ పైన ఉంటాయి. ఈ స్థితిలో చూపుడు వ్రేలును పూర్తిగా ఫోల్డ్ చేయాలి. చూపుడు వ్రేలు యొక్క వెనక భాగాన బొటన వ్రేలు ఆనించి ఉంచాలి. చూపుడు వ్రేలు యొక్క చివరి భాగం అరిచేయిలో తాకుతున్న విధంగా ఉంటుంది. మధ్య వ్రేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలు స్ట్రైట్గా ఉంటాయి. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉండాలి. నెక్ రిలాక్స్గా ఉంటుంది. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. కళ్ళు మూసుకొని ప్రానిక్ బ్రీతింగ్ చేయాలి. స్లోగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ పూరక, కుంభక, రేచక, శూన్యక,
నియమాలు నిష్పత్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. After breathe out, slowly release your mudra. Open your eyes. చూసారు కదండి ఈ కటి చక్రాసనం. ఒక్కొక్క చేత్తో 5 నుంచి 10 సార్లు కనుక ఈ షోల్డర్ స్ట్రెచ్చింగ్ సంబంధించినటువంటివన్నీ చేస్తూ, అదేవిధంగా అర్ధకటి చక్రాసనం, ఇవన్నీ కూడా భుజాల భాగంలో కండరాలని చక్కటిగా వ్యాయామం చేయించి కండరాల యొక్క శక్తిని పెంపొందించేటటువంటి ఆసనాలు. అదేవిధంగా షోల్డర్స్ రొటేషను, ఓకే, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేసినట్లయితే, అదేవిధంగా ఈ వాయు ముద్ర ముఖ్యంగా ఈ 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు కనుక ప్రొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఇట్లా 3 దఫాలుగా చేసినట్లయితే మీకు చాలా మార్పు, కొద్ది రోజుల్లోనే మార్పు గమనించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాసనాల ద్వారా, ముద్రల ద్వారా కూడా మన యొక్క ఇమ్యూనిటీని పెంచుకొని మన యొక్క ఆరోగ్య సమస్యలని, అనారోగ్య సమస్యలను నయం చేసుకొని ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని మనం పొందవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. మూత్రంలో మంట, చురుకుతో బాధపడుతున్నప్పుడు 1 గ్లాసు నీళ్లలో 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కలుపుకుని తాగండి. మూత్రంలో మంట, చురుకు బాధల నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది.